చూద్దాం. పైప్ లైన్ కట్ అయితే దానికి ప్లాస్టర్ అయ్యి అంటించేసి దానికి మళ్ళీ నీళ్లు పోకుండా జాగ్రత్త తీసుకున్నారు. బట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ పైప్ లైను ఎవరో కావాలని కట్ చేసినట్టుగా వచ్చింది. పైప్ లైన్ కావాలి కట్ చేసినందువల్ల వచ్చింది. దానివల్ల ఈ కట్ చేసినందువల్ల మామూలుగా రెయిన్ వాటర్ డ్రైనేజ్ నుంచి కిందకి వెళ్ళిపోవాలా. లెవెల్ పెరిగినందువల్ల ఆ డ్రైనేజ్లోంచి వెళ్ళే నీళ్లతో పాటు ఈ కట్ చేసిన ఈ పాయింట్లోంచి కూడా కిందకి వెళ్ళినాయి. ఇక్కడ నుంచి కూడా దాన్ని చిలవలు పొలవలు చేసి లేనిది ఉన్నట్టు చెప్పి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవట్లేదు, భవనాలు నాసిరకం అని చెప్పి చేశారు. నేనేమంటానంటే నేనే రాజకీయం మాట్లాడను. ఐ వాంట్ టు నో ది ఫ్యాక్ట్స్. ఏ విధంగా మిస్చీఫ్ జరిగితే కల్ప్రిట్ ఎవడో బయటికి రావాలి. ఎందుకంటే క్లియర్గా ఇది ఏ రూపంలో కట్ అవుద్దండి, ఏ రూపంలో కట్ అవుద్ది, ఎవరైనా దాని జోలికి పోకపోతే కట్ అయ్యే అవకాశం ఎక్కడ దానికి. కాబట్టి వెంటనే నేను సమాజం ప్రభుత్వం షుడ్ నో ది ఫ్యాక్ట్స్. వెంటనే సిఐడి ఎంక్వైరీ చేస్తున్నాను. అదేవిధంగా మనకి సీసీ కెమెరాస్ ఉన్నాయి, లేదా ఇంకో కొన్ని ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా FSL ఫారెన్సిక్ సైన్సెస్ ల్యాబొరేటరీ వాళ్ళకు కూడా దీన్ని లోతుగా పరిశోధించమని వాస్తవాలు తేల్చమని కూడా నేను చర్య తీసుకుంటున్నాను. దీని గురించి స్పందించడానికి మనతో పాటు వైసీపీ నేత అంబటి రాంబాబు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. అంబటి రాంబాబు నమస్తే అండి. నమస్కారం అండి. మనం చూస్తున్నాం పైప్ లైన్ కట్ అయింది, దీంట్లో నుంచే ఛాంబర్లోకి వాటర్ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. స్పీకర్ వచ్చేసి ఈ పైప్ లైన్ ఎవరో కట్ చేశారు, దీనిపై సిఐడి విచారణ చేపిస్తామని చెప్తూ ఉన్నారు కదా, మీరేమనుకుంటున్నారు, ఇది ఎవరి పని అని? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అండి. ఈ రాష్ట్రంలో ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి చేశారు, కుట్ర చేశారు, ఎవరో కట్ చేశారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వ అసమర్థత, స్పీకర్ అసమర్థత వలన ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పక తప్పదు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇలాంటివి జరిగినప్పుడు మీడియాని ఎందుకు అలౌ చేయండి? ఇవాళ మా ఎమ్మెల్యేల బృందం వెళ్ళి మీడియాని తీసుకెళ్లాలని ప్రయత్నం చేసింది. మరి మీడియాను కూడా అలౌ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చాయి కదా. ఒక్కసారి స్పీకర్ గారు వెళ్ళి మాత్రం ఎందుకు చెప్తున్నారు? స్పీకర్ గారు ఏమైనా నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తి అయితే మనం ఆయన మాటలు నమ్మవచ్చు. ఇక్కడ జరిగిందల్లా కూడా తక్కువ స్థాయిలో నాణ్యత లేని కట్టడాలు కట్టడం వల్ల జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా నాణ్యత లేని పైపులు వేయడం వల్ల జరిగి ఉండవచ్చు తప్ప ఎవరో కట్ చేస్తారు, ఎవరో కుట్ర చేస్తారు అనేటువంటి మాటలు అలవాటు అయిపోయినాయి ఈ ప్రభుత్వానికి కానీ స్పీకర్కి కానీ. చేసేవన్నీ అన్యాయాలు చేస్తూ ఎవరి మీద నెట్టాలని ప్రయత్నం చేయడం చాలా బాధ కలిగించేటువంటి అంశం అండి. నిజంగా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక ప్రమాదం జరిగింది, ఒక చోట జరగకపోవడం జరిగింది, మీడియాని ఎందుకు అలౌ చేయండి? ఈ ప్రభుత్వం మీడియా అనేది నిష్పక్షపాతంగా ఉంటుంది కాబట్టి మీడియాని అలౌ చేస్తే ప్రభుత్వానికి ఏం జరిగిందో, ప్రజలకు ఏం జరిగిందో పూర్తిగా అర్థమవుతుంది. మీడియాను మాత్రం కళ్ళకు గంతలు కట్టేసి మీడియా రావడానికి లేదని పొద్దున ఎందుకండి మా ఎమ్మెల్యేలతో పాటు మీడియాను అలౌ చేయకుండా చేశారు? ఇలాంటివన్నీ ఈ లోపల ప్లాన్ చేసుకుని ఇదంతా ఎవరి మీద నెట్టేసి ప్రయత్నం చేయడం చాలా బాధాకరమైన అంశం. రాజధానిలో ఏ పని జరిగినా కూడా నాణ్యత లేకోకుండా కమిషన్ల మీద ఆధారపడి చేయటం వలన మాత్రమే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ స్పీకర్ గారు కూడా ఆ రకంగా మాట్లాడటం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈ ప్రజాస్వామ్యంలో స్పీకరు ఏదైనా న్యూట్రల్ గా ఉండాలి. స్పీకర్ న్యూట్రల్ గా లేకుండా తెలుగుదేశం పార్టీ మీటింగ్ అటెండ్ అయ్యి తెలుగుదేశం పార్టీ లాగానే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చిన తర్వాత స్పీకర్ వ్యవస్థనే సర్వనాశనం చేసేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి స్పీకర్ గారు అలాగే మాట్లాడతారు, కానీ వాస్తవాలు అవి కావనేది మా అభిప్రాయం. ఓకే, వాళ్ళు వచ్చేసి ఎవరో కుట్రపూరితంగా చేశారు, దీనిపై సిఐడి విచారణ జరిపించాలి అని అంటున్నారు. కానీ మీరు మాత్రం ఇది నాణ్యత లోపం వల్ల జరుగుండొచ్చు అని మీరు అంటూ ఉన్నారు కదా. మరి దీనికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు? నాణ్యత లోపం వల్ల అంటే సరిగా కట్టలేదు కాబట్టి మీ సమాధానం ఏంటి అని అడిగితే ఏం చెప్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఏం చెప్తారండి మనకు తెలుసు కదండి. ఇవాళ ఒక్కటే కాదు, రాజధాని ప్రాంతంలో ఇవాళ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేసారు, దాని మీద వివరాలు జరుగుతున్నాయి. అక్కడ లెవెల్ సరిగా లేవు, ఇక్కడ ముంపు వచ్చే పరిస్థితి ఉన్నది, ఈ నల్లరేగడి భూమి మీద కట్టితే కట్టడాలు నిలబడవని చెప్పేసి మరి కోర్టు ముందు వాదిస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. దానికి ప్రభుత్వం కుంటి సాగు చెబుతున్నప్పుడు మేమేదో 10 అడుగులు మట్టి తోలుతామని కూడా ఈ మధ్యన చెప్పారు. అది ఇస్ ఏ లో లైనింగ్ ఏరియా, బ్లాక్ కాటన్ సాయిల్. అక్కడ నిర్మాణాలు చేపట్టడం అనేది చాలా జాగ్రత్తగా చేపట్టాలి. అందువలనే వేల కోట్ల రూపాయలు పెట్టి మేము నిర్మాణాలు చేపడుతున్నాం. స్క్వేర్ ఫీట్ కి మేము 10,000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పినటువంటి దీనిలో పైపులు దిగిపోవడం ఏంటండి, నీళ్ళు రావడం ఏంటండి? ఇదంతా కూడా ఒక నాణ్యత లేని సూపర్వైజన్ లేని
పరిస్థితిలో జరుగుతుంది. ప్రపంచ స్థాయిలో కడతామని చెప్పేసి చివరికి 1-2 సెంటీమీటర్లు వర్షం పడితేనో పైపులు కట్ అయిపోయి నీళ్లు పడిపోయేటటువంటి నాణ్యతతో మీరు నిర్మించారు అంటే మీరు కమిషన్ల కోసం కక్కుర్తిపడి నాణ్యతని మీరు పక్కన పెట్టారనేది చాలా స్పష్టం. నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ పోలవరం అన్ని చోట్ల ఇదే పని. లోకేష్ బాబు గారిది, చంద్రబాబు నాయుడు గారిది క్యాష్ కొట్టుకోవడం, క్లియరెన్స్ ఇవ్వడం అనేటువంటి పద్ధతుల్లో జరుగుతూ ఉన్నది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నేను ఒకటే మాట చెబుతున్నా, మరి లోకేష్ బాబు గారి వాళ్ళు హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ఇల్లు కట్టారు, మరి దాన్ని నాణ్యత లోపంగా కట్టారండి. ఎంత బ్రహ్మాండంగా ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కట్టారు ప్రజాధనాన్ని. ఇవన్నీ కూడా కావాలని వాళ్ళు అశ్రద్ధ వల్ల, వాళ్ళు సరైన సూపర్విజన్ లేకపోవడం వల్ల, డబ్బులు కక్కుర్తి పడటం వల్ల ఇదన్నీ జరుగుతున్నాయి అనేది మా అభిప్రాయం. దానికి ఎంక్వైరీ చేయమంటే సిఐడి ఎంక్వైరీ చేస్తారు, మళ్ళీ సిఐడి ఎంక్వైరీలో ఆ డిఎస్పీనో ఆ ఎస్పీనో మళ్ళీ ఎవరన్నా అనుకూలమైన వాళ్ళు వేస్తారు, తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పి కూడా రాసేసేస్తారు. వ్యవస్థలో దౌర్భాగ్యంగా తయారయ్యాయి. రైట్, థ్యాంక్ యూ అండి అంబటి రాంబాబు గారు.